ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, మరి పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రాంను క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా, అలాగే ప్రార్థనా ఛానల్ని కూడా మరి క్రమం తప్పకుండా మరి వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి గడిచిన వారంలో మనం పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మవరాల గురించి, మరి 9వ వరం గురించి, మరి భాషలకి అర్థం చెప్పే వరం గురించి మనం తెలుసుకుని ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఈ విధంగా బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే వరాలు కొందరు 9 అంటారు, మరి కొంతమంది 18 అంటారు. అపోస్తలుడైన పౌలు 18 రికార్డ్ చేశాడు కాబట్టి, లిస్ట్ చేశాడు కాబట్టి. అయితే 18 మాత్రమే కాదు, కానీ అంటే 36 ఉన్నాయా అంటే ఉన్నాయి, ఇంకా 36 కంటే డబల్ ఉన్నాయి, 72 ఉన్నాయి అంటే ఉన్నాయి. హల్లెలూయా. మరి ఈ విధంగా బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఆత్మవరాల్ని లిస్ట్ చేసిన, అంటే ఈ జాబితా చేయబడిన వరాల్ని మొదట తెలుసుకుందాం. తర్వాత మరి బైబిల్లో మరి పాత నిబంధనలో, కొత్త నిబంధనలో రాయబడిన అన్ని ఆత్మవరాల గురించి, ఒక్కొక్క ఆత్మవరం గురించి ఒక్కొక్క వరం మనం తెలుసుకుందాం. ఇప్పటికీ దాదాపుగా 9 వరాల గురించి మనం 1 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం నుంచి 9 అక్కడ రాయబడిన 9 ఆత్మవరాల గురించి తెలుసుకున్నాం. మరి అయితే ఈ దినం మరి 10వ వరము అపోస్తలత్వం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అపోస్తలత్వం అంటే ఏమిటి? అపోస్తలత్వంలో మరి రకాలు ఉన్నాయి అంటే ఉన్నాయి, ఆ రకాలు కూడా తెలుసుకుందాం. అలాగే ఈ అపోస్తలత్వం యొక్క పాత్ర ఏమిటి అంటే వారి ప్రాధాన్యత, ఉద్దేశం ఏంటి, నేటికి సమాజంలో అపోస్తలు ఉన్నారా, అలాగే ఈ అపోస్తల యొక్క లక్షణాలు ఏంటి, ఈ అపోస్తల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, లేదంటే ఒక వ్యక్తి అపోస్తలుడుగా ఎన్నుకోబడాలంటే అతనికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఈ మొదలగు విషయాలన్నీ ఈ దినం ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడ మహిమాన్వితుడ మీకు స్తోత్రం తండ్రి. దేవా, పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మవరం గురించి నాయన ఇదివరకే అయ్యా 9 తెలుసుకున్నాం ప్రభా. 10వ వరంగా నాయన ఈ దినం అపోస్తలత్వం గురించి తెలుసుకుంటుండగా నాయన మాతో మాట్లాడు, అనేక విషయాలు తెలియజేయి నాయన. హల్లెలూయా. అయ్యా ఈ ప్రసంగం వింటుండగా అనేకుల్ని ప్రభువా తండ్రి స్తోత్రం నాయన అయ్యా ఆకర్షించండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా ఈ వరముతో నాయన అంటే ఈ అపోస్తలుగా నాయన సంఘంలో ఎన్నుకోబడడానికి నాయన ఇదిగో ప్రభా అనేకుల్ని ఆకర్షించండి నాయన తండ్రి స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా మాతో వాక్యరీతిగా మాట్లాడండి నాయన. వాక్యాన్ని బోధిస్తుండగా నన్ను మరుగుపరుచుకొని మీకు అయ్యా మారుగా ఆయన ఆయా మాట్లాడడం వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరి మొదటగా దేవుని వాక్యం ధ్యానిద్దాం. 1 కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయవారి గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారి గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు మరి ఈ 28వ వచనంలో దాదాపుగా 8 రకాల ఆత్మవరాల గురించి, 8 రకాల సంఘ పరిచర్యల గురించి చూడండి. ఒక్కొక్క పరిచర్య ఒక ఆత్మవరంగా గుర్తించబడతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్క వరము ఒక చూడండి, ఉదాహరణకి అదేంటన్నా ఇవి పరిచర్యలు కదా, ఆత్మవరాలు అంటే మేము ఒప్పుకోమంటే చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాసిన లిస్టులో కొందరిని ప్రవక్తలుగాను, ప్రవక్త అంటే ఎవరండి? ప్రవచన వరం కలిగిన వ్యక్తి ప్రవక్త అనేది ప్రవచన వరం కలిగి ఉంటారు. ప్రవక్త పరిచర్య కూడా వేరేది ఉంటుంది. సరే, ఒప్పుకోకపోతే చూడండి, కొందరిని అద్భుతములు చేయవారు గాను. చూడండి, అద్భుతములు చేసే శక్తి గురించి ఇదివరకే మనం విని ఉన్నాం. అద్భుతములు చేయు శక్తి ఒక పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మవరంగా మనం చూస్తున్నాం. అలాగే కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారును. చూడండి, స్వస్థపరిచే వరంగా ఆ వరం పొందిన వారిని స్వస్థపరిచి కృపాభావం కలిగిన వ్యక్తులుగా ఆ పరిచర్య చేస్తున్న వారిగా మనం చూడగలం. అలాగే నానా భాషలు మాట్లాడేవారుగాను కొందరిని మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, నానా విధ భాషలు మాట్లాడే పరిశుద్ధాత్మ వరం గురించి గడిచిన వారాల్లో మనం తెలుసుకున్నాం. చూడండి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలు ఏ వ్యక్తులు కలిగి ఉంటున్నారో ఆ వ్యక్తులు చేసే పరిచర్యను ఇక్కడ ఆ పరిచర్యను చెప్తున్నారు. వరం పేరు చెప్పకుండా ఇక్కడ ఏంటంటే అపోస్తలత్వము, అది అపోస్తలత్వం అనేది ఒక పరిశుద్ధాత్మ వరం. ఇక్కడ అపోస్తులు అని పరిచర్యని చెప్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే స్వస్థపరచువారు, ఉపకారములు చేయవారు, ప్రభుత్వములు చేయవారు, నానా భాషలు మాట్లాడువారు, హల్లెలూయా, అద్భుతములు చేయవారు, ఇవంతా కూడా
ఆ వరం కలిగిన వారిని ఇప్పుడు అద్భుతం చేయవారంటే అద్భుతములు చేసే శక్తి గల వరం పొందిన వ్యక్తిని అనవచ్చు. హల్లెలూయా. అది వారు చేసే పరిచర్యను ఎత్తి చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ 8 రకాల పరిచర్యలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అలాగే ఇంకొక వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి సంఘంలో కొన్ని పరిచర్యలను మనం రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధులు సంపూర్ణగున్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తలుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మళ్ళీ ఎఫెసీ సంఘంలో అపోస్తలుడైన పౌలు ఇక్కడ 5 రకాల పరిచర్య ధర్మాలను, అంటే 5 రకాల ఆత్మవరాలను గురించి మరి ఎఫెసు సంఘంలో ఈ 5 రకాల పరిచర్యలు లేదంటే 5 రకాల ఆత్మవరాలతో మీ సంఘము నింపబడి ఉండాలి ఎఫెసు సంఘమా అని వారిని హెచ్చరిస్తున్నట్టుగా, మేలుకొల్పుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అపోస్తల్ అనే ఇంగ్లీష్ వర్డ్ని దిస్ వర్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్, దట్ ఈస్ అపోస్తలస్ అనే పదం నుండి, ఆ గ్రీకు పదం నుంచి మరి ఈ అపోస్తలు అనే పదం ఉద్భవించింది. చూడండి, ఈ అపోస్తలస్ అనే వర్డ్ 2 చిన్న పదాల కలయికలతో ఏర్పడింది. అది ఒకటి ఏంటంటే APO అపో అంటే ఫ్రమ్ లేదంటే అవుట్ ఆఫ్, నుండి అంటే బయటకు అని అర్థం అపో అంటే. అలాగే మరి స్టెల్లో అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే పంపబడుట, టు సెండ్ అని. చూడండి, మొత్తానికి ఈ అపోస్టెల్లోస్ అంటే వన్ హూ ఈ సెంట్, అంటే పంపబడిన ఒక వ్యక్తికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే పంపబడిన వాడిగా, అంటే ఒక వ్యక్తి దూతగా, మెసెంజర్గా, ఇంకా అంబాసిడర్గా, రాయబారిగా, ప్రతినిధిగా ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన దేవుని ఉద్దేశం కొరకు, దేవుని చిత్తం కొరకు పంపుతున్న వ్యక్తిగా, ఒక దేవుని యొక్క ప్రణాళిక కొరకు ఎన్నుకోబడిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అపోస్తలుడు అంటే. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడు ఒక దూతగా లేదంటే రాయబారిగా, ప్రతినిధిగా, దేవుని యొక్క ఒక ప్రత్యేకమైన పని లేదంటే నిర్దిష్టమైన లక్ష్యంతో పంపబడిన వారిగా మనం ఇక్కడ చూడగలం. అయితే బైబిల్ ప్రకారం చూస్తే అపోస్తలుడు అనగా అంటే దేవుని ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒక ప్రత్యేకమైన పని కోసము నియమింపబడి, ఎన్నుకోబడి, పంపబడిన వ్యక్తులుగా మనం చూస్తున్నాం. ఇలా పంపబడే వ్యక్తులకి దేవుడు అధికారాన్ని, తర్వాత ఒక బాధ్యతను, ఒక ప్రత్యేకమైన పని కొరకు వారు నియమించబడి, ఇంకా చెప్పాలంటే ఒక దైవిక అధికారంతో దేవుడు పంపిస్తున్న వ్యక్తిగా మన బైబిల్లో చూడగలం అపోస్తలులు అంటే. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే పంపబడిన వాడు అనే మాటకి ఫుట్నోట్ రాయబడింది. అంటే పంపబడిన వాడు అనగా అపోస్తలుడు అని ఫుట్నోట్, బైబిల్లో ఫుట్నోట్ ఇలాగా 2 చోట్ల రాయబడి ఉంటుంది, ఇంకొక చోట కూడా రాయబడి ఉంది. ఇక్కడ చూడండి, పంపబడిన వాడు అంటే అపోస్తలులని కింద అర్థం రాసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక వాక్యం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులను పేరు పెట్టెను. హల్లెలూయా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా 12 మంది శిష్యులని వారిని అపోస్తలులని పేరు పెట్టినట్టుగా, మీరు అపోస్తలు అంటే పంపబడేవారు, ఒక ఉద్దేశం కొరకు, ప్రత్యేకమైన నిర్దిష్టమైన కార్యక్రమం కొరకు, దేవుని పని కొరకు మీరు పంపబడే వ్యక్తులు అపోస్తలు అని దేవుడు పిలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అర్థం తెలుసుకున్నాం కదా. చూడండి, అలాగే ఈ అపోస్తలు లేదా పంపబడిన వారు రకరకాలుగా ఉన్నారా, ఏమైనా రకాలుగా ఉన్నారండి. హల్లెలూయా. బైబిల్లో ప్రాముఖ్యంగా మనం 3 రకాల అపోస్తలులను చూడగలం. అయితే బైబిల్ అంతటిలో మరి 5 రకాలైనటువంటి మరి అపోస్తలు మనం చూడగలం. అయితే ప్రాముఖ్యంగా 3టికే ప్రాధాన్యత ఉందనుకోండి. హల్లెలూయా. అయితే బైబిల్లో 5 రకాల మరి అపోస్తలులను మనం చూడగలం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే హెవెన్లీ అపోస్తల్ అంటే పరలోక సంబంధమైన పిలుపు చేత పంపబడిన వాడు, ఎన్నుకోబడిన వ్యక్తిగా మనం చూడగలం. హెవెన్లీ అపోస్తల్ అంటే దేవుడైన యెహోవా ఎన్నుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. చూడండి, మరి మనకి అర్థం కావాలంటే ఈ హెవెన్లీ అపోస్తల్లో మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ హెవెన్లీ అపోస్తలుగా, మరి ఆది అపోస్తలుడిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మనం చూడగలం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక మొట్టమొదటి ఆది అపోస్తలుడిగా ప్రభువైన యేసుక్రీస్తులను చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
మొదటి వచనంలో చూచినట్లయితే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడను ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ప్రభుని అపోస్తలుడు పౌలు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ప్రధాన యాజకుడే కాదు, మొట్టమొదట ఆయన అపోస్తలుడు. హల్లెలూయా. దేవుడైన యెహోవా ద్వారా పంపబడిన వ్యక్తి, ఎన్నుకోబడిన వ్యక్తి, ఒక నిర్దిష్టమైన దేవుని పని కొరకు అప్పంచబడిన వ్యక్తి, ఆది అపోస్తలుడు. హల్లెలూయా, హల్లెలూయా. హెవెన్లీ అపోస్తల్. అయితే ఇక్కడ ఈ హెవెన్లీ అపోస్తల్లో కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరు ఆయనకు మాత్రమే పరిమితం చేయబడింది, ఇంకెవ్వరు లేరు. హల్లెలూయా. చూడండి, అలాగే ఈ అపోస్తల్లో రెండవ రకం అపోస్తలు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన వారు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తులో మరి ఆయన ద్వారా పిలుపు అందుకొనిన వారు, ఆయన ఎన్నుకొనిన వారు, ఆయన చేత పంపబడిన వారిని గా మనం చూడగలం. రెండో రకం వీరికి ఇంకొక పేరు ఏంటంటే ఫౌండేషనల్ అపోస్తలు అంటారు. హల్లెలూయా. అంటే పునాది అపోస్తలులు. ప్రభువైన యేసుక్రీస్తుల వారేమో ఆది అపోస్తలు, వీరేమో అంటే ప్రభువైన యేసుక్రీస్తుల ద్వారా మరి పిలువబడిన ఈ 12 మంది శిష్యులు, వీరిని మరి ఫౌండేషనల్ అపోస్తలుగా, పునాది అపోస్తలుగా మనం చూడగలం. చూడండి, వీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భూ సంబంధమైన పరిచర్యలో ఆయనకు సన్నిహితులుగాను, ఆయన శిష్యులుగాను, ఆయనతో పరిచారం చేసేవారుగా మరి ఉండడానికి, ఇంకా ఆయనకు సాక్షులుగా ఉండడానికి ఎన్నుకోబడిన వారిగా, పిలువబడిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చూస్తే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు 12 మంది శిష్యులను పిలిచి వారిని అపోస్తలుగా పేరు నామకరణం చేసి వారికి అధికారము, శక్తి, బాధ్యతను అన్ని అప్పగించి సువార్తను వారికి భుజాన వేసి వారిని పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి 10వ అధ్యాయంలోను, అలాగే మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 19వ వచనం వరకు, అలాగే లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు, ఈ 3 సువార్తలో, ఈ 3 రెఫరెన్సుల్లో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ శిష్యులను 12 మందిని పిలిచి వారిని పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు వీరిని పునాది అపోస్తలు, ఫౌండేషన్ అపోస్తలని ఎందుకు అంటారంటే, చూడండి, ప్రారంభం నుండి, అంటే వీరు మొదటి నుండి, ప్రారంభం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత పిలువబడి ఆయనతో కూడా సహవాసం చేసి, ఆయనతో కూడా నడిచి, ఆయన మరణాన్ని చూచి తిరిగి ఆయన పునరుత్థానాన్ని కూడా చూచినటువంటి వారు కనుక వీరిని ఫౌండేషనల్ అపోస్తలని అంటారు. హల్లెలూయా. అయితే ఈ ఫౌండేషనల్ అపోస్తల్లో కేవలం 12 మందికి మాత్రమే పరిమితముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు, మరి ఆయన ప్లేస్లో మత్తయి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, వీరందరూ కూడా 12 మందికే పరిమితంగా ఉన్నట్టు, ఇంకెవరు చేర్చబడినట్టుగా బైబిల్లో లేదు. హల్లెలూయా. తర్వాత మరి ఈ అపోస్తల్లో రకాల్లో 3వ ప్రాముఖ్యమైన రకం ఏంటంటే, 3వ కేటగిరీ ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నుకోబడిన అపోస్తలుగా 3వ కేటగిరీని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఈ అపోస్తలుకి అంటే ప్రారంభమైన, చూడండి, ఆది అపోస్తలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పక్కన పెడితే, మరి 12 మంది శిష్యులు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులని ఫౌండేషనల్ అపోస్తలు అంటారు కదా. చూడండి, వారికి వీరికి తేడా ఏంటంటే, ఈ అపోస్తలు అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నుకోబడిన, పిలువబడిన, పంపబడుతున్న ఈ అపోస్తలుకి వారికి వీరికి తేడా ఏంటంటే, వారేమో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానానికి సాక్షులుగా ఉంటున్నారు. కానీ వీరు ప్రభువైన యేసుక్రీస్తుల వారు అంటే పునరుత్థానం తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా వీరు ఎన్నుకోబడిన వ్యక్తులుగా, నియమింపబడిన వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వీరేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే సంఘం కొరకు, సంఘం వ్యాప్తి కొరకు ఏంటంటే వీరిని ఒక నిర్దిష్టమైన పని కొరకు, అలాగే క్రొత్త సంఘాలను, చర్చిలను నిర్మించుటకు, పునర్నిర్మించుటకు, తర్వాత ఒక ప్రత్యేకమైన పని కొరకు పరిశుద్ధాత్మ ద్వారా పంపబడుతున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు మనం చూచినట్లయితే, పౌలును బర్నబాను దేవుడు వారిని ఆ సంఘంలో నుండి వారిని ఎన్నుకొని వారిని మరి అపోస్తలుగా పిలుస్తున్నట్టుగా, తన పరిశుద్ధాత్మ దేవుడు తన పని కొరకు వారిని అపాయింట్ చేస్తున్నట్టుగా మనం చూడగలం. 1 నుంచి 4వ వచనం వరకు చూచినట్లయితే, 4వ వచనంలో, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుర్పకు వెళ్ళిరి. హల్లెలూయా.
చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా వీరు ఎన్నుకోబడి పంపబడిన అపోస్తులుగా మనం చూడగలం. అయితే చూడండి, ఈ అపోస్తులు ఏంటంటే మరి యూదుల సమాజంలోకి వెళ్ళి మరి క్రీస్తును గూర్చి ప్రకటించుట, ఇంకా సంఘాలను క్రొత్త సంఘాలను నిర్మించడం, ఇంకా ఏంటంటే సువార్త విస్తరించడానికి, బలపడడానికి, వేగవంతంగా వ్యాప్తి చేయడానికి వీరు దోహదపడుతున్నట్టుగా పనిచేస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నుకోబడిన పంపబడిన అపోస్తులు కేవలం ఈ ఇద్దరితోనే పరిమితం కాలేదండి. హల్లెలూయా. ఇంకా చాలామంది ఉన్నారు. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నుకోబడిన అపోస్తులు ఎంతోమంది ఉన్నారు. కానీ బైబిల్లో కొందరి పేర్లు స్క్రిప్ట్ చేయబడలేదు, కొందరు పేర్లు చేయబడ్డాయి. చూడండి, అపోస్తులు పౌలే స్వయంగా చెబుతుందో మనం చూస్తూ ఉన్నాం. రోమా 16:7 నాకు బంధువులను నా తోడి ఖైదీలనైనా ఆంద్రోనికును యూనియకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. హల్లెలూయా. చూడండి, వీరు అపోస్తులలో ప్రసిద్ధి నొందిన వారంటే ఆ అపోస్తులను పౌలు కంటే ముందుగా ఉన్నారంట. అపోస్తులను పౌలు కంటే ముందుగానే వీరిని పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 4వ కేటగిరీ అంటే అపోస్తుల్లో మరి 4వ గుంపు, 4వ కేటగిరీ, 4వ రకం ఎవరంటే చూడండి, వీళ్ళంటే సంఘము కొందరిని అపోస్తులుగా ఎన్నుకోవడం, సంఘము కొంతమంది వ్యక్తులను మరి అపోస్తులుగా ఎన్నుకోవడం, అపోస్తులుగా పంపించబడడం జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరి 2 కొరింథీ 8:23 మనం చూసినట్లయితే అపోస్తులను పౌలు చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలిన వాడును, నా విషయంలో నా జత పనివాడే ఉన్నాడని. మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ వారు సంఘముల దూతలకు అనే మాటకు ఫుట్ నోట్ రాయబడి ఉంది. దానికి ఏంటంటే మూల భాషల్లో అపోస్తులను. హల్లెలూయా. ఇదివరకు చెప్పారు కదండి, అంటే ఫుట్ నోట్లో అపోస్తులను రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ విధంగా సంఘము ఇక్కడ తీతును మరి అపోస్తులుగా ఎన్నుకొని సంఘం యొక్క పరిచయం విస్తరించడానికి, అనేకమైన కొత్త సంఘాలను నిర్మించడానికి, కొన్ని సంఘాలకు నాయకులుగా ఉండడానికి, ప్రత్యేకమైన పరిచయ కొరకు, ప్రత్యేకమైన పిలుపు కొరకు ఎవరు వెళ్ళలేని స్థలాలకి మరి ఇతను పంపిస్తున్నట్టుగా సంఘం అపాయింట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇప్పటివరకు 4 రకాలుగా తెలుసుకున్నాం. దేవుడైన యెహోవా ఎన్నుకున్న అపోస్తులను, ప్రభువైన యేసు వారిని చూస్తున్నాం. ఇంకా చూడండి, ఇక్కడ 5వ ప్రాముఖ్యమైన మరి అపోస్తుల్లో 5వ గుంపు మీరు చెప్పాలా, ఎవరు కనుక్కోవాలా. హల్లెలూయా. 4 నేను చెప్పాను, 5వది మీరు చెప్పగలుగుతారా? హల్లెలూయా. అపోస్తులలో 5వ కేటగిరీ ఎవరైనా చెప్పగలుగుతారా మీరు? హల్లెలూయా. థింక్ అబౌట్ ఇట్. హల్లెలూయా. ఏంటంటే వాళ్ళే. చదువుకుందాం. 2 కొరింథీ 11:13 ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. హల్లెలూయా. అంటే ఎవరండి? ఫాల్స్ అపోస్తల్స్, అంటే దొంగ అపోస్తులు, 5వ కేటగిరీ. హల్లెలూయా. మరి ఇక్కడ వాక్యంలో మనం రాయబడినట్టుగా మరి ఆనాటి సంఘములో దేవుని చేత ఎన్నుకోబడిన మరి ఆత్మ సంబంధమైన అపోస్తులు ఉంటున్నారు. అలాగే మరి ఏంటంటే మోసగాలైన దొంగ అపోస్తులు ఉన్నట్టుగా, ఆనాడే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సరే, మరి అపోస్తుల రకాలు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా అపోస్తలత్వం అనేది ఏంటి? అపోస్తలత్వం అనేది పరిశుద్ధాత్మ వరమా? నిజమేనా? పరిశుద్ధాత్మ అనుగ్రహించే వరాల్లో అపోస్తలత్వం ఒకట? ఈ అపోస్తలత్వం యొక్క ఉద్దేశం, స్వభావం ఏంటి అంటే మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే అపోస్తలత్వం అనేది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మవరాలలో మొదటిది. చూడండి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఆది అపోస్తులు తర్వాత లేరు కాబట్టి, హల్లెలూయా, మరి సంఘానికి వారి పరిచర్య అవసరం కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే సంఘం నిర్మాణం కొరకు, మరి సంఘము విస్తరణ కొరకు, క్రీస్తు శరీరం నిర్మాణం కొరకే, అంటే క్రీస్తు శరీరం నిర్మించబడడం అంటే సంఘమే, క్రీస్తు సువార్త వ్యాపించబడడానికి గుర్తుగా మనం చూడగలం. ఇలాగా క్రీస్తు సువార్త విస్తరణ కొరకై అనుగ్రహించబడిన ఆత్మవరాలలో అపోస్తలత్వం ఈ యొక్క పదవి అనేది ఒకటిగా మనం చూస్తున్నాం. సంఘానికి అనుగ్రహించే వరాలలో సంఘం చేసే పరిచర్యలు ఇందాక మనం తెలుసుకున్నాం కదా. మరి కొరింథీ సంఘంలో మరి 8 రకాల సంఘంలో పరిచర్యలు ఉండాలని, అలాగే ఎఫెసు సంఘంలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు ఈ 5 రకాల పరిచర్యలు ఉండాలా, ఈ 5 రకాల సంఘము ఈ 5 రకాల వరాలతో
అపోస్తలత్వం అనే వరముతో ఆ పరిచర్యతో సంఘము నింపబడి ఉండాలా, వాడబడతా ఉండాలని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇలాగ పరిశుద్ధాత్మ దేవుడు పంపిణీ చేసే ఆత్మవరాలలో మొదటిది ఒక ఆత్మవరంగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలాగా సంఘానికి అనుగ్రహించబడిన ఆత్మవరాల్లో ఈ అపోస్తలత్వము ఏంటంటే ఒక పునాది వేయడానికి, సువార్తను ప్రకటించడానికి, ఏంటంటే ప్రారంభ చర్చి స్థాపన కొరకు, అలాగే సంఘము పెరుగుదల కొరకు, ఏంటంటే ఇంకా క్రొత్త పరిచర్యలకు మార్గదర్శకత్వం వహించడానికి, ఇంకా నూతన సంఘాలను చర్చిలను వ్యాపింపచేయడానికి, ఇంకా నూతన శిష్యులను తయారు చేయడానికి, సువార్తను ముందుకు తీసుకెళ్ళడానికి, విస్తరించడానికి, ఇంకా ఎవ్వరు వెళ్ళని చోట్లలో మరి దేవుని సంఘాన్ని నిర్మించడానికి, అంటే మిషనరీలుగా పంపబడడానికి ఇక్కడ ఏంటంటే వీరు నాయకులుగా, పర్యవేక్షకులుగా పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నుకోబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది పరిశుద్ధాత్మ దేవుడు వరం ఇచ్చి ఒక బహుమతిగా కొందరిని ఎన్నుకొని ఈ వరం ఇచ్చి కొంతమందిని పంపబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మవరాల్లో అపోస్తలత్వం అనేది ఒక మొదటి సంఘములో ఉన్న శ్రేష్టమైన వరాల్లో మొదటి వరంగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయం తెలుసుకుందాం. అయితే నేటికి అపోస్తలు ఉన్నారా? చూడండి, ఈనాటి అనేక మంది ఈ రకరకాల వాదనలు వినిపించేవారు ఉన్నారు. అపోస్తలు అనేది ఏంటంటే ఆది అపోస్తలు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆది అపోస్తలుగా చూస్తున్నాం. ఆయన తర్వాత నిజమైన అపోస్తలు, మరి ఫౌండేషన్ అపోస్తలుగా ఆ 12 మందిని చూస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు. వారి తర్వాత నేడు అపోస్తలు లేరు అని వాదించేవారు ఒక సమాజం ఉంటున్నారు. హల్లెలూయా. మరి కొంతమంది లేదు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏంటంటే ఇంకా కొంతమంది నేటికి కూడా కొంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుగా ఎన్నుకుంటున్నారని మరి ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఏది అయినప్పటికీ అపోస్తలు అనేవారు నేటికి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఈ దినాల్లో ఇంత భయంకరమైన దినాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉన్న దినాల్లో కూడా దేవుని సేవ విస్తరిస్తుందంటే నేటికి మరుగున అపోస్తలు ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందరినో తన పని కొరకు ఏంటంటే కొంతమందిని అపోస్తలుగా దేవుడు ఎన్నుకొని సంఘాల్లో నియమిస్తున్నట్టుగా, పంపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాత నిబంధనలో అపోస్తలు ఉన్నారా అంటే పాత నిబంధనలు అపోస్తలు లేరు. అపోస్తలత్వం అనేది కొత్త నిబంధనకు మాత్రమే పరిమితమైంది. హల్లెలూయా. పాత నిబంధనలో మరి ఇర్మియా చూస్తే దేవుని చేత తల్లి గర్భంలో పుట్టక మునిపే మరి ఇర్మియా ఎన్నుకోబడ్డాడు కదా, పంపబడ్డాడు కదా. పశువుల కాపరైన ఆమోసు ఎన్నుకోబడ్డాడు కదా. ఇలాగా ఎంతోమంది మరి పాత నిబంధనలో మోషే ఏంటి, అబ్రహాం ఏంటి, ఇలా రకరకాల అనేక మంది ప్రవక్తలు వాళ్ళంతా ఎన్నుకోబడిన వారే కదా, పిలువబడిన వారే కదా. అంటే హల్లెలూయా. చూడండి, వారి పిలుపు వేరు, వారు చేసే పరిచర్య వేరు, ఈ అపోస్తలత్వం వేరు. హల్లెలూయా. వారు కేవలం దేవుని పనులు, సూచక్రియలు, అద్భుతాలు చేసేసి వెళ్ళిపోయారు. కానీ ఈ అపోస్తలు ఏంటంటే దేవునికి ఏంటంటే ఈ అపోస్తలత్వం ఏంటంటే క్రీస్తుకు సాక్షులుగా ఉండడానికి, క్రీస్తు పునరుత్థాన శక్తికి సాక్షులుగా ఉండడానికి, ఇంకా తర్వాత లేఖనాలు రాయడానికి మరి ఈ అపోస్తలు, కొత్త నిబంధన అపోస్తలు నియమించబడ్డారు. హల్లెలూయా. ఇంకా ఏంటంటే సంఘాలు నిర్మించడానికి, ప్రారంభించడానికి మరి ఈ అపోస్తలుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే ముందుగా బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఎంతో శక్తివంతమైన పరిచర్య చేసినట్టుగా చూస్తున్నాం. అయినప్పటికీ బాప్తిసం ఇచ్చే యోహాను కేవలం ఒక ప్రవక్తగా, ఒక దైవజనుడిగా, దేవుడు ఎన్నుకున్న వ్యక్తిగా అతను పిలువబడ్డాడు తప్ప అపోస్తలత్వం అనే పేరు అతనికి ఆపాదించబడలేదు. హల్లెలూయా. చూడండి, కేవలం ప్రభువైన యేసు క్రీస్తుల వారి నుంచి అపోస్తలత్వం స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఆది అపోస్తలుడు. ఆయన తర్వాత ఇంకా ఈ అపోస్తలత్వము అలాగా క్రమంగా వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అయితే ఇప్పుడు నేటికి మన సమాజంలో అపోస్తలు లేరా అంటే అవును, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన తన పని కొరకు అనేకులు కొంతమందిని దేవుడు నమ్మకమైన వారిని, ఆ అర్హత యోగ్యత కలిగిన వారిని ఆయన ఆకాశం నుంచి పరిశీలించి కనుక్కొని అపోస్తలుగా నియమిస్తూ ఉన్నాడు. అయితే చూడండి, ఆది అపోస్తలు అంటే మొదటి ఉన్నటువంటి అపోస్తలకి ఇప్పుడు నేటి ఉన్న అపోస్తలకి తేడా, చాలా ప్రాముఖ్యమైన తేడా ఉందండి. ఏంటి ఆ ప్రాముఖ్యత తేడా ఉందంటే మరి మొదటి అపోస్తలు, ప్రారంభంలో ఉన్న అపోస్తలు వాళ్ళు ప్రభువైన యేసు క్రీస్తుల వారి కొరకు ఏంటంటే ఆయన పునరుత్థానానికి సాక్షులుగా వాళ్ళు నియమింపబడ్డారు. వారు ఆయన పునరుత్థానానికి సాక్ష్యంగా చెప్పడానికి నియమించబడ్డారు. అలాగే లేఖనాలు రాయడానికి వారు ఎన్నుకోబడ్డారు. హల్లెలూయా. అవి రెండు తప్ప ఇంకా అన్ని పనులు కూడా నేటి అపోస్తలు చేయగలరు.
వారిలాగా అధికారము, వారిలాగా సంఘ నిర్మాణము, మరి పర్యవేక్షణ, అన్ని పనులు మొదట అపొస్తలులు చేసిన పనులన్నీ కూడా నేటి దినాల్లో ఉన్న అపొస్తలులు కూడా చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లేరు అని చెప్పడానికి లేదు, పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తం చొప్పున ఎన్నుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసికి ఒక ఆధ్యాత్మిక బహుమతి, ఏదో ఒక బహుమతి ఇస్తుంటాడు. అలా ఇచ్చే క్రమంలో ఒకవేళ అపొస్తలత్వము కూడా ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఒక వ్యక్తికి అపొస్తలత్వం అనేది ఒక వ్యక్తిని దేవుడు గణపరచడానికో అతనికి గొప్ప చేయడానికో కాదు, కానీ సంఘాన్ని నిర్మించడానికి, సంఘాన్ని చర్చిని వ్యాపింపజేయడానికి, క్రీస్తును మహింపరచడానికి ఎన్నుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే అపొస్తలత్వం అనేది ఒక ధైర్యంతో కూడుకున్న, శక్తివంతంతో కూడుకున్న, వినయంతో కూడుకున్న పరిచర్య చేయడానికి, క్రొత్త ప్రదేశాలకి క్రొత్త పరిచర్యలు చేయడానికి దేవుని మహిమ కొరకు పంపించబడే వ్యక్తులుగా వీరు ఉంటారని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆది అపొస్తలులు అంటే తొలినాటి అపొస్తలుల వలె వీరు కూడా కొత్త సవాళ్ళు ఎదుర్కోవచ్చు. హల్లెలూయా. ఇంకా చూడండి, అయితే అపొస్తలత్వం అనేది పరిశుద్ధాత్మ ద్వారానే పిలువబడి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి, ఆత్మ ద్వారానే శక్తివంతం చేయబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ దినం అపొస్తలుల నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి? ఇంకో మాట చెప్పాలంటే, ఈ దినం నీవు ఈ వాక్యం వింటున్న నీవు అపొస్తలుడుగా ఎన్నుకోబడాలంటే నీకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? అలాగే అపొస్తలుల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అంటే 4 పాఠాలు అనవచ్చా? 4 పాఠాలు అందామా? లేదంటే 4 లక్షణాలు దేవుడు నేను ఎన్నుకోవాలంటే ఈ 4 లక్షణాలు, ఈ 4 పాఠాలైనా సరే, ఈ 4 లక్షణాలను నువ్వు కలిగి ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా ఎన్నుకోవడం ప్రారంభిస్తాడు. మొట్టమొదటికి ఏంటంటే పంపబడానికి నువ్వు ఇష్టపడే వ్యక్తిగా ఉండాలా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఎవరిని పంపుతున్నా అని దేవుడు అంటున్నప్పుడు అప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు, నన్ను పంపు ప్రభా, అది ఎంత దూరమైనా, అది ఎంత కష్టమైనా, అది ఎంత భారమైనా, అది ఎంత గొప్పదైనా నేను వెళ్తాను ప్రభా, నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నా, ఐ ఆమ్ రెడీ టు గో వేర్ ఎవర్. హల్లెలూయా. అలాగా పంపబడానికి నువ్వు సిద్ధపడే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నేను వాడుకుంటాడు. మూడవదిగా ఏంటంటే త్యాగాన్ని అపొస్తలుల నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే వాళ్ళు త్యాగాన్ని మనం స్వీకరించే వారికి ఉండాలి. వారు త్యాగం చేస్తున్నారు, తమ జీవితాన్ని, తమ ప్రాణాలని, బంధువులని, ఆస్తులు అన్నింటినీ వీటి సమస్తము త్యాగం చేసేసి దేవుని కొరకు తమ జీవితాన్ని ఖర్చు చేసేవారిగా ఉంటున్నారు. కనుక ఈ లక్షణం ఉండాలా. అలాగే అపొస్తలుల నుంచి మనం నేర్చుకోవాలంటే దేవుని పని చేసేటప్పుడు మనం కూడా కొన్నిటిని త్యాగం చేసేవారిగా, దేవుని కొరకు ఖర్చు చేసేవారిగా మనం ఉండేటప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి రావడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అలాగే చివరిగా 4వది ఏంటంటే పునరుత్థాన బలం కలిగి ఉండాలా, పునరుత్థాన శక్తిని కలిగి ఉండాలా, లేదంటే పునరుత్థాన సంబంధమైన నిరీక్షణ కలిగి ఉండాలా. అపొస్తలులు ఆ పునరుత్థాన శక్తితో వారు పనిచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినము నీవు కూడా పునరుత్థాన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఈ 4 లక్షణాలు అంటే ఒకటి ఏంటంటే పంపబడానికి నువ్వు ఇష్టపడే వ్యక్తిగా ఉన్నప్పుడు, రెండవదిగా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మీద ఆధారపడిగా ఉన్న వ్యక్తిగా ఉంటున్నప్పుడు, అలాగే ఏంటంటే నువ్వు దేవుని కొరకు త్యాగం చేసే వ్యక్తిగా సిద్ధపడుతున్నప్పుడు, ఇంకేంటంటే పునరుత్థాన బలం మీద ఆధారపడే వ్యక్తిగా, నిరీక్షించే వ్యక్తిగా ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఈ 4 పాఠాలు వారి నుంచి నువ్వు నేర్చుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. కనుక తల ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. జమ్ రియాతనే ఎరకరమ దుర శరిబియాదున ఎలవరహుదున గౌరాసే ఎం రుబిహగరవదురాల వల ఎత్తురో బెహత్తురే గరంసనరియా. తండ్రి స్తోత్రం నాయన. అయ్యా అపొస్తలత్వం అనే ప్రాముఖ్యమైన వరం గురించి తెలుసుకున్నాం తండ్రి. అయ్యా నేటి సంఘాల్లో అయ్యా అపొస్తలులు అయ్యా ఎక్కడ కనబడకుండా ఉంటున్నారు ప్రభువా. తండ్రి స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా ఇదిగో నేటి సంఘాలు ప్రభువా అయ్యా అపొస్తలత్వం అనే వరంతో అలంకరించండి నాయన. అయ్యా అనేక సంఘాలు ప్రభా అపొస్తలులను అయ్యా లేవనెత్తండి ప్రభువా. తండ్రి నేటి నాయన ఇదిగో ప్రభువా అయ్యా ఈ మోసకరమైన అయ్యా ఈ లోకంలో ప్రభువా ఇదిగో తండ్రి సాతాను అపవాది కాలం బహు అయ్యా సమీపిస్తుండగా అయ్యా అపవాది చేసే ఈ గందరగోళంలో నాయన అపొస్తలులు లేపబడాల ప్రభువా, అపొస్తలులు ఎన్నుకోబడాల ప్రభువా. అయ్యా సంఘాల్లో అపొస్తలులు రావాల ప్రభువా. తండ్రి స్తోత్రం. ఎవరైతే నాయన యోగ్యులుగా ఉంటున్నారో ప్రభువా, ఎవరైతే ఆ అపొస్తలులుగా పిలువబడడానికి అర్హులుగా ఉంటున్నారో వారిని ఎన్నుకోనండి నాయన. జమర్యా కలౌజర్
రివిత్తిర్యాతన క్లమర యాశరబిరాతోనరిగా జమీర్ రవకరుదల ఎన్నుకోనండి ప్రభా. అయ్యా క్రీస్తు సువార్త అయ్యా వ్యాపింపజేయడానికి, క్రీస్తు శరీరం సంఘంగా కట్టబడడానికి నాయన అపోస్తులు అవసరం ప్రభా. అయ్యా మా జిల్లాలో అపోస్తులను లేవనెత్తండి ప్రభా, మా రాష్ట్రంలో అపోస్తులు లేవతండి నాయన, మా దేశంలో అపోస్తులను అనేకులను ఎన్నుకోనండి, పిలవమని వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.